రాత్రి 3 గంటలు ప్రపంచం మొత్తం నిద్రలో ఉంది. కానీ భారత్లో కొన్ని ఆలయాల్లో మాత్రం దీపాలు వెలుగుతూనే ఉంటాయి, గంటలు మోగుతూనే ఉంటాయి. ఎందుకు ఈ ఆలయాలు ఎప్పుడూ మూసివేయరు? దీని వెనుక నిజంగా ఏదైనా దివ్య రహస్యం ఉందా? స్కాంద పురాణం ప్రకారం ఎప్పుడూ మూసివేయని ఆలయాల మిస్టరీ గురించి తెలుసుకుందాం. భగవంతుడు కేవలం ఒక విగ్రహంలో కాదు, అతను ఎప్పుడూ జాగృత స్థితిలో ఉంటాడు. అంటే ఆలయం అనేది కేవలం గోడలు కాదు, అది దైవశక్తి నివాసం. అందుకే కొన్ని క్షేత్రాల్లో దేవుడి సేవ ఎప్పుడూ ఆగకూడదు అనే నమ్మకం ఉంది. కాశీ విశ్వనాథ ఆలయం. ఈ ఆలయంలో 24 గంటలు జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది. పురాణం చెబుతుంది ఇక్కడ స్వయంగా శివుడు అవిముక్త క్షేత్రంగా నివసిస్తాడని. అవిముక్త అంటే ఎప్పుడు విడిచిపెట్టని స్థలం. అందుకే ఈ ఆలయం ఎప్పుడు పూర్తిగా మూసివేయరు. మరొకటి గురువాయూర్ ఆలయం. ఇది భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి. ఇక్కడ శ్రీకృష్ణుడు బాలకృష్ణ రూపంలో ఉంటాడు. తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనం ప్రారంభమవుతుంది. పురాణం ప్రకారం ఇక్కడ దేవుడు నిత్యసేవ కోరుకున్నాడట. అందుకే ఆలయం ఎక్కువసేపు తెరిచే ఉంచుతారు. మరొకటి అరుణాచలేశ్వర ఆలయం. ఈ ఆలయం అగ్నిలింగంకు ప్రసిద్ధి. స్కాంద పురాణం ప్రకారం ఇక్కడ శివుడు స్వయంగా అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఈ శక్తి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అందుకే ఈ క్షేత్రం ఎప్పుడు మూసివేయని శక్తి కేంద్రంగా భావిస్తారు. విష్ణుపాద ఆలయం. ఇక్కడ శ్రీ విష్ణువు పాదముద్ర ఉందని నమ్మకం. ప్రత్యేకంగా సూర్యగ్రహణ సమయంలో కూడా ఆలయం తెరిచే ఉంచుతారు. ఎందుకంటే ఇక్కడ పితృకర్మలు ఆగకూడదు. ఇది కాలాన్ని దాటే ఆచారం. ఈ 4 ఆలయాలు ఒక గొప్ప విషయం చెప్తున్నాయి. దేవుడు నిద్రపోడు, భక్తి ఆగదు, శక్తి ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే భగవంతుని ద్వారం ఎప్పుడూ మూసివేయరు. మనం ఆలయానికి వెళ్ళకపోయినా ఆలయం మన కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇలాంటి మిస్టరీలు, పురాణ రహస్యాలు తెలుసుకోవాలంటే NOF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.